సంఘటన బాధాకరం. ఆ బస్సు కంపెనీ కర్ణాటకకు చెందింది. రిజిస్ట్రేషన్ ఏమో ఎక్కడో ఒరిస్సాలో చేసుకున్నారు. హైదరాబాద్ టు బెంగళూరు పోతా ఉన్నారు. తెల్లవారుజామున సంఘటన జరగడం బాధాకరం. ఆ మృతుల కుటుంబాలన్నింటికీ కూడా సానుభూతిని తెలియజేస్తున్నాం. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా కర్నూలు జిల్లాలో పనిచేస్తా ఉంది. మా హోమ్ మినిస్టర్ గారు వచ్చారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ వచ్చారు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ వచ్చారు. ఎర్లీ మార్నింగ్ ఇన్ఫర్మేషన్ తెలియగానే అందరూ కూడా బయలుదేరి అక్కడికి రీచ్ అయ్యి, ముఖ్యమంత్రి గారు విదేశీ పర్యటనలో ఉన్నా కూడా అక్కడి నుంచే ఇన్స్ట్రక్షన్స్ మానిటర్ చేస్తూ ఉండడం జరిగింది. అట్లాంటి ఒక బాధాకరమైనటువంటి సంఘటనలో కూడా కొన్ని ఛానళ్లు ఇదేదో దీనికి ఫిట్నెస్ సర్టిఫికెట్ లేదు, డేట్లు అయిపోయినాయి, మీకు కాపీలు రిలీజ్ చేస్తారు. మనం తెప్పించాం, నిజంగా డౌట్ వచ్చింది, మనకు సంబంధం లేదు. అది కర్ణాటకలో కంపెనీ ఉంది, రిజిస్ట్రేషన్ ఎక్కడో అయింది, అది బిట్వీన్ ఈ రాష్ట్రానికి సంబంధించింది కదా. కానీ మానవతా హృదయంతో మనుషులు చనిపోయారని మొత్తం ఎఫర్ట్ ని దాన్ని పెడితే అట్లా శవ రాజకీయాలు కొంతమందికి అలవాటు అయిపోయినాయి. ఆ శవ రాజకీయాలు ఇట్లాంటి సంఘటనలో కూడా చేయడం, దాన్ని ఇంకా పనిగట్టుకుని నిజమా అసలు ఏం జరిగింది చూద్దామని అవుట్ ఆఫ్ ఇంక్విజిటివ్నెస్ ఇస్తే వాడికి ఫిట్నెస్ సర్టిఫికెట్ ఉంది. ఇట్లాంటి ఫేక్ వార్తలు ప్రచారం చేయడం మంచిది కాదు అనేటువంటిది మళ్ళా ఒకటి చెప్తున్నాయి, మానుకోవాలి. ఈ ఫేక్ వార్తలు అనేటువంటిది ఏ స్థాయికి పోయింది అనేటువంటిది, వాళ్ళకి ఫిట్నెస్ సర్టిఫికేట్ తెప్పిస్తే ఎప్పటిదాకా ఉంది అనేటువంటి చూస్తే ఫిట్నెస్ వ్యాలిడ్ అప్ టు 31 మార్చ్ 2027 క్లియర్ గా. అది ఎవడు ట్రాన్స్పోర్ట్ కంపెనీ తప్పు చేస్తే శిక్ష పడుతుంది, వాడికి తప్పు చేస్తే శిక్ష పడుతుంది. అది ఏదో రాష్ట్రానికి సంబంధించింది, ఇన్సిడెంట్ జరిగింది, మానవతా దృక్పథంతో ప్రభుత్వం వెంటనే స్పందిస్తే దాని మీద కూడా పోయి ఫేక్ ప్రచారం వీళ్ళకి అలవాటు అయిపోయింది. ఏంటి పింక్ డైమండ్ అని చెప్పి మొదలు పెట్టారు. కోర్టుకు వెళ్లారు సిబిఐ విచారణ జరిపించాలని, గవర్నమెంట్ రాగానే విత్డ్రా చేసుకున్నారు. గొడ్డలి పోటు అన్నారు, బాబాయ్ హత్యలో నారాసుర రక్త చరిత్ర అన్నారు, సిబిఐ కేసు అన్నారు, గవర్నమెంట్ లెక్క రాగానే విత్డ్రా చేసుకున్నారు. మామిడికాయలు అన్నారు, వాళ్లే ట్రాక్టర్ పెట్టుకుని వాళ్లే కరెక్ట్ గా ఆయన విజిట్ టైం వేయడానికి కింద పోస్తారు, ఎక్కడో దాచిపెట్టుకుని. ప్రతి ఒక్క దాంట్లోనూ ఫేక్ రాజకీయాలు చేసుకుంటూ ప్రజలతో ఈ రకంగా మభ్యపెట్టాలనేటువంటి ప్రయత్నం నిజంగా బాధాకరం. ఆ మృతుల కుటుంబాల్ని ఏ రకంగా ఓదార్చాలి, ఎట్లా కాపాడాలి అనేటువంటిది పోయి ఈ అవకాశాన్ని కూడా తీసుకొచ్చి సంబంధం లేని, ఈ రాష్ట్రానికి సంబంధం లేని సంఘటనలో కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయాలని చెప్పడం బాధాకరం. అది నిజంగా చెప్పాలంటే అమానవీయం. వీళ్ళకి ఈ ప్రచారాలు ఎంత అలవాటు అయిపోయినాయన్నా మీకు చెప్పాను క్లియర్ గా. పింక్ డైమండ్ అయిపోయింది, నారాసుర రక్త చరిత్ర అని చెప్పి బాబాయ్ గొడ్డల పోటుని గుండెపోటు అన్నారు, మామిడికాయల స్టోరీ ఉంది, పొగాకు రైతుల స్టోరీ ఉంది, పెట్టుబడులు. ఇప్పుడు లేటెస్ట్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కొత్త అవుతారు. అందుకే ఇవాళ ఫ్యాక్ట్ చెప్పాలి. గూగుల్ నేనే తీసుకొచ్చా అంటున్నాడు, విన్నారో లేదో మీరు? ఆ పదం ఒకటి అనలేదు కానీ ఆ భాష మొత్తం చెప్పాడు, గూగుల్ నేనే తీసుకొచ్చాను అన్నట్టు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. మనలో మాట, కొన్ని సబ్జెక్టులు కొందరికి సూట్ అవ్వవు, కొన్ని వదిలేస్తే మంచిది. మనం మాట్లాడొచ్చు, మనం భూమ్ మాట్లాడదాం, ప్రెసిడెంట్ మెడల్ మాట్లాడదాం, లేకపోతే ఇంకా చాలా ఉన్నాయి మన బ్రాండ్లు, వాటి గురించి మాట్లాడదాం. పర్ఫెక్ట్, యు ఆర్ ది కింగ్. దాంట్లో ఆ బ్రాండ్లలో మీరు ట్రేడ్ మార్కు, బ్రాండ్ అంబాసిడరు అన్ని మీవే. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే ఈరోజు ప్రపంచం చంద్రబాబు వైపు చూస్తూ ఉంటే మీరేదో గూగుల్ అంటున్నారు. ఒక 5 నిమిషాలు టైం ఇస్తాను మీకు, కనీసం ఆ స్పెల్లింగ్ ఒకసారి చెప్పండి, కంపెనీ ఎక్కడుందో చెప్పండి. ఎందుకు ఇట్లాంటి మాటలు జగన్మోహన్ రెడ్డి గారు? ఆయన ఏదో నేను 2023లోనే గూగుల్ని అదానీ రూపంలో తీసుకొచ్చేశాను, అదే మొదలైంది అనేటువంటిది ఆయన మాట్లాడుతున్నారు. ప్రజలకు కొన్ని వాస్తవాలు వివరించాలనుకుంటున్నారు. ఆయన కన్ఫ్యూజ్ అవుతున్నాడు. అదానీ డేటా సెంటర్ వేరు, గూగుల్ డేటా సెంటర్ వేరు. ఆయన అదానీ డేటా సెంటర్ కి నేను 2023లో జీవో ఇచ్చాను, అదే ఇప్పుడు రూపాంతరం చెందింది, వాళ్ళు కూడా ట్వీట్ చేశారు అని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి క్లారిటీ ఇవ్వదలుచుకున్నారు. పోనీ అదాని నువ్వు తెచ్చావని నువ్వు భ్రమపడుతున్నావేమో,
12/2/2019 ఈ జీవోలు తీసేయండి, నేను అడిగింది ఈ జీవో కాపీ. 12/2/2019 అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, నారా లోకేష్ గారు ఐటీ మినిస్టర్ గా ఉన్నప్పుడు అదానీ ఎంటర్ప్రైజెస్ 2019 జీవో. ఆ రోజున అదానీ ఎంటర్ప్రైజెస్ ని మొట్టమొదటిసారి విశాఖపట్నానికి ల్యాండ్ అలకేట్ చేస్తూ 89 ఎకరాలు ఒక దగ్గర, 300 ఎకరాలు ఒక దగ్గర, 100 ఎకరాలు ఒక దగ్గర వాళ్ళకి అలాట్ చేయడం జరిగింది. ఆ తర్వాత 2021లో మీరు వచ్చారు. వచ్చిన తర్వాత ఏం చేశారు? దాన్ని పడుకోబెట్టారు, ఏమీ చేయలేదు. మొత్తం మీరు ఇచ్చింది తర్వాత ఏం చేశారంటే 30 మెగావాట్ల ప్రాజెక్ట్ అన్నారు. ఇదిగో జీవోలు, మీరు ఇచ్చినటువంటి జీవోలు. ఆ తర్వాత దాన్ని మోడిఫై చేసి ఒక 3 జీవోలు ఇచ్చారు. ఏం చేశారు? దాన్ని వాక్ టు వర్క్ అని రెసిడెన్షియల్ బిల్డింగ్లు, ఇళ్లు కట్టుకోవచ్చు అన్నారు, రిక్రియేషనల్ సెంటర్స్ కట్టుకోవచ్చు అన్నారు, ఓ రియల్ ఎస్టేట్ ఫెసిలిటీ క్రియేట్ చేశారు. పోనీ ఏమైనా అద్భుతాలు చేశారా అంటే మొదటి 3 ఏళ్లలో ఫస్ట్ ఇచ్చినటువంటి జీవో మొదటి 3 ఏళ్లలో 30 మెగావాట్లు పెట్టేటట్టు, తర్వాత 4 ఏళ్లకి 60 మెగావాట్లు పెట్టేటట్టు, 7 ఏళ్లలో 200 మెగావాట్ల సామర్థ్యం ఉన్నటువంటి డేటా సెంటర్ పెట్టేటట్టు. మళ్ళీ మీరే 2023కి వచ్చేటప్పటికి అది కూడా 3 ఏళ్ళు ఏమీ పని జరగకపోయేటప్పటికి మళ్ళా మీరు రియల్ ఎస్టేట్ కార్యక్రమాన్ని నడపడం కోసం మీరు రివైజ్డ్ జీవో తీసుకొచ్చారు. ఏమని? ఫేజ్ 1 ఫస్ట్ 3 years లో ఓన్లీ 10 మెగావాట్స్ 10 మెగావాట్స్ కెపాసిటీ హైదరాబాద్ లో ఇప్పుడు 10-15 ఉన్నాయి, సందుకోటి ఉన్నాయి ఆడ 10 మెగావాట్స్ కెపాసిటీ. పాన్ డబ్బాలు ఎట్లున్నాయో అట్లున్నాయి హైదరాబాద్ లో 10-15 డేటా సెంటర్లు. మీరు చెప్పిన 10 మెగావాట్లవి అన్నున్నాయి హైదరాబాద్ లో. దాన్ని ఫస్ట్ 3 ఏళ్లలో 10 మెగావాట్లంట, రెండో ఫేజ్ లో 20 మెగావాట్లంట 4 ఏళ్లకి, 40 మెగావాట్లు 5 ఏళ్లలో, 70 మెగావాట్లు 6 ఏళ్లలో, 100 మెగావాట్లు 7 ఏళ్లలో మీరు ఇచ్చింది. 24,000 అంటున్నారు మీరు ఆ డాక్యుమెంట్ లో మీరు రాసుకున్నటువంటిది 14,000. మొదటి ఇచ్చిన జీవోలో 24,000 అన్నారు, మళ్ళీ డైల్యూట్ చేసి 14,000 అన్నారు. ఇన్ని అవాస్తవాలు, ఇన్ని అసత్యాలు ఎవరిని మోపబెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు? జీవో కాపీలన్నీ మీకు సాఫ్ట్ కాపీ ఇస్తున్నాం. ఇవాళ మెయిన్ తీసుకొచ్చింది నేరుగా గూగుల్ తో డైలాగ్ ఓపెన్ చేశాం. చంద్రబాబు నాయుడు గారు 2019లో ఇచ్చినటువంటి అదానీ అలాట్మెంట్లు కంటిన్యూ చేశారు. మీరిచ్చిన జీవోలో కూడా మా పాత జీవోఎంఎస్ నంబర్ ని రెఫర్ చేసి ఇచ్చారు. అదే అనడానికి మీరిచ్చినటువంటి జీవోలో కూడా పాత జీవోని రెఫర్ చేశారు మీరు. ఈ రోజుకి అదానీ దగ్గర ఆ భూములు అట్లే ఉన్నాయి. అది వేరు. ఇవాళ మేము తీసుకొస్తున్నటువంటిది గూగుల్ సంస్థ నుంచి పెడుతున్నటువంటిది రైడన్ ఇన్ఫోటెక్ అనేటువంటి వాళ్ళ అనుబంధ సంస్థ ద్వారా తీసుకొచ్చి ఫేజ్ 1 87,000 కోట్లు, ఫేజ్ 2లో 1,50,000 కోట్లు, మొత్తం 1,50,000 కోట్ల కమిట్మెంట్ ఇచ్చినటువంటి 1000 మెగావాట్స్. మన రాయలసీమలో సామెత ఉంది, ఎన్ని పుంగనూరులు అయితే ఒక బెంగళూరు అవుతుంది. సో ఎన్ని 10 మెగావాట్లు అయితే ఒక 1000 మెగావాట్లు అవుతుందో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. సో గూగుల్ సంస్థ రావడం ఇవాళ ప్రపంచం నివ్వెరపోయింది. ఒకసారి ప్రపంచవ్యాప్తంగా మీడియాలో జరుగుతున్న చర్చ చూడండి. యూకేలో మేము ఇన్వైట్ చేశాం, మా దగ్గరకు రాలేదు, గూగుల్ ఎందుకు పోయింది ఇండియాకి ఏం చూస్తున్నారు? ఫస్ట్ 3 రోజులు తిట్టారు, అది గోడౌను, 4 కంప్యూటర్లు తప్ప ఏముండవు, ఉద్యోగాలు రావని. 4వ రోజుకి రియలైజ్ అయిపోయి నేనే తెచ్చానని చెప్పుకుంటున్నారు. ఆ ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేసే వాళ్ళన్నా సరిగ్గా పెట్టుకోండి. అదే కోడిగుడ్డు ఫ్యాక్టరీ, అల్లం ఫ్యాక్టరీ తెచ్చామని చెప్పి ఐటీ మినిస్టర్ని పెట్టుకున్నాం గతంలో. ఆయన పెట్టుకుంటే ఇట్లాంటి ఇన్ఫర్మేషనే ఇస్తాడు. అదాని మీరే తెచ్చారు అని చెప్పి అనుకుంటున్నారేమో భ్రమలో. అదానీని కూడా చంద్రబాబు నాయుడే తీసుకొచ్చాడు. ఇవాళ గూగుల్ని కూడా చంద్రబాబు నాయుడే తీసుకొచ్చాడు. మీకు జీవోల కాపీలు అన్నింటినీ కూడా పంపిస్తున్నాం. ఓపికగా చదువుకోండి. చదివే ఓపిక లేకపోతే చదివించుకోండి. అయితే సరైన ట్రాన్స్లేటర్ని పెట్టుకోండి. ఫోటోస్ ఈ గూగుల్ సంస్థ రాకముందు అదానీని మేమేదో జీవోలకు కాదు, వాళ్ళని కంపెల్ చేసి ఇనాగ్రేషన్ చేపించాం. 2019లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అక్కడికి వెళ్లి గౌతమ్ అదానీ
గౌతమ్ అదానీ గారు విశాఖపట్నంలో అదానీ డేటా సెంటర్ ప్రారంభానికి చంద్రబాబు చేతుల మీద జరిగింది 2019లో. చెప్పాను కదా జగన్మోహన్ రెడ్డి గారు, ఐటీ అనేది మన సబ్జెక్ట్ కాదు, మన టాపిక్ కాదు, ఎందుకు చెప్పు దాంట్లో ఓనర్షిప్ తీసుకోవాలనే తపన తాపత్రయం. నాకు కూడా 100 ఆలోచనలు ఉంటాయి, అన్ని సాధ్యంగా. కొందరు బ్రాండ్ అంబాసిడర్లు ఉంటారు. ఇట్లా ఈ ఫేక్ ప్రచారాలు మానండి మీరు. శవాల మీద రాజకీయం, ఓ పెట్టుబడి వస్తే పెట్టుబడిని తిట్టడం, లేదు ప్రజల్లోకి బాగా పోతుందంటే ఓన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయడం. అసలు హైదరాబాద్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్ గురించి చెప్పాడు, బహుశా ఆయన అప్పుడు రాజకీయాల్లో కూడా లేడు. ల్యాండ్ అక్విజిషన్ ఎవరు చేసి పెట్టారు ఆ ప్రాజెక్ట్కి? చంద్రబాబు నాయుడు గారు. మర్చిపోయినట్టున్నారు. అగ్రిమెంట్లు మొత్తం చేసిన తర్వాత ఎస్ గవర్నమెంట్లు మారే క్రమంలో ఒకరోజు ఓపెన్ చేస్తూ ఉంటారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ మీద చాలా మాట్లాడారు. లిక్కర్ మీద ఆయన మాట్లాడుతూ ఏదో ఈ రాష్ట్రంలో ఘోరాలు జరుగుతున్నాయి అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితులు వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గారికి స్పష్టం చేయదలుచుకున్నాం, ఉక్కు పాదంతో అణిచివేయడానికి సిద్ధంగా ఉంది. ఎక్కడైనా అక్రమ మద్యంతో సంబంధం ఉన్న వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే ఉక్కు పాదంతో అణిచివేస్తాం. గంజాయి బ్యాచ్ మీద ఎట్లా ఉందో ఇవాళ అక్రమ మద్యం మీద కూడా పడుతున్నాం. మీరేమన్నా అక్రమ మద్యాన్ని బయటకు తీసుకొచ్చారా? మా ప్రభుత్వం తీసుకొచ్చింది. దట్ ఈస్ ది ఎగ్జాంపుల్. మా ప్రభుత్వం పనిచేస్తోంది అనడానికి. నువ్వేందో అక్రమ మద్యం ఫ్యాక్టరీలు పెట్టారు, నడుపుతున్నారు. నడిపితే బయటకే రావు కదా జగన్మోహన్ రెడ్డి గారు. మీరు చేశారు కదా, భూములు, ప్రెసిడెంట్ మెడల్లు, గోల్డ్ మెడల్లు, ఈ రాష్ట్రం దేశంలో లేనటువంటి బ్రాండ్లను తీసుకొచ్చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారు కదా. వీఆర్ వెరీ క్లియర్. ఆ విషయంలో ఎటువంటి రాజీ లేదు. ప్రజల ఆరోగ్యం మాకు ముఖ్యం, ప్రజల ప్రాణాలు మాకు ముఖ్యం. అసలు ఈ లిక్కర్ ఇండస్ట్రీలో ఒక ఫర్మ్ పాలసీ, ఈ దేశంలో మొదటి ఎక్స్పెరిమెంట్ ఎక్కడ జరిగిందో జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసా? చంద్రబాబు నాయుడు గారు 94 to 2004 ఉన్నప్పుడు ఫస్ట్ టైం ఈఎన్ఏ అని మొదలు పెట్టారు, ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్. అంతకుముందు రెక్టిఫైడ్ స్పిరిట్ తీసుకొచ్చి నీళ్లు కలిపి చేస్తా ఉంటే ఆరోగ్యానికి హానికరమని దేశంలో మొదటిసారి ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ అనేటువంటి దాన్ని ఇంట్రొడ్యూస్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. కల్తీ మద్యం రాకూడదు అని హాలోగ్రామ్ స్టిక్కర్ లేపించింది చంద్రబాబు నాయుడు గారు. ట్రాక్ అండ్ ట్రేస్, ఎక్కడైనా ఒక బాటిల్ దొరికితే అది ఎక్కడ తయారైంది, ఏ షాప్ నుంచి బయటకు వచ్చింది అని మొత్తం వెనక వరకు ట్రేస్ చేసే టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేసింది, ట్రాక్ అండ్ ట్రేస్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నింటినీ స్టడీ చేయడానికి దేశంలో అన్ని రాష్ట్రాలు వచ్చి అందరూ ఇంప్లిమెంట్ చేశారు. మీరొచ్చి మీకు కావాల్సినటువంటి విధానాల్ని అవలంబించారు. 5 ఏళ్లలో ఏం జరిగిందో మనం కళ్ళ ముందు చూసాం. ల్యాబ్ రిపోర్ట్లు ఇచ్చాయి, ప్రాణానికి హానికరమైనటువంటి కెమికల్స్ ఇందులో ఉన్నాయనేటువంటి చెప్పారు. మీరు మాట్లాడలేదు, ఉలకలేదు, పలకలేదు. ఎందుకు? వ్యవస్థ మొత్తం మీ అనుచరుల చేతిలో ఉండిపోయింది. ఫ్యాక్టరీలు లీజుకు తీసుకున్నారు, బ్రాండ్లు మీవే, ఫ్యాక్టరీలు మీవే, సప్లై చైన్ మీదే. ఇవాళ లిక్కర్ కుంభకోణంలో ఎన్ని పేర్లు బయటకు వస్తున్నాయో మీరు చూస్తా ఉన్నారు. టోటల్ క్యాష్ డీలింగ్స్ నడుస్తా ఉన్నాయి. మేము దాంట్లో నో రాజీ, నో కాంప్రమైజ్. ప్రజల ప్రాణాలు మాకు ముఖ్యం, ప్రజల ఆరోగ్యం మాకు ముఖ్యం. మళ్ళీ ఈఎన్ఏ మీద స్ట్రిక్ట్ గా పెట్టాం. ఉక్కు పాదంతో అణిచివేయడం వస్తుంది కాబట్టి ఎక్కడికక్కడ దాడులు జరుగుతున్నాయి. ఎవరున్నా బయటికి తీసుకొస్తున్నారు, పార్టీతో సంబంధం ఉంటే సస్పెండ్ చేస్తున్నారు, మిగిలిన వాళ్ళ మీద కేసులు పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ లేటెస్ట్ గా క్యూఆర్ కోడ్ మొదలు పెట్టారు, ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ప్రచారం చేస్తున్నాం. ప్రతి షాప్ దగ్గర కూడా ఒక బాటిల్ని ఇట్లా టెస్ట్ చేస్తే అది ఒరిజినల్లా కాదా అని తేలే రకంగా మొదలు పెడుతున్నాం. ఎందుకు? ప్రతి ఒక్కడికి బాధ్యత ఉండాలి. ఎక్కడా కూడా అక్రమ మద్యం చొరబాటు కాకూడదు. ఇల్లిసిట్ లిక్కర్ అనేటువంటిది వస్తే అది ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటమే. గతంలో మీ డెత్లు మీరేం చేశారు? ప్రాణాలు పోతే ఎఫ్ఐఆర్లు కూడా బుక్ చేయాల. మీరు లిక్కర్లో డెత్లు జరిగితే మీరు కనీసం ఎఫ్ఐఆర్లు బుక్ చేయాల. వేరే వేరే కారణాలు చూపించి వాళ్ళు చనిపోయారని చెప్పేసి
మీరు చూపించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. జంగారెడ్డిగూడెం ఎంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది, కల్తీ మద్యంతో ప్రజలు చనిపోతే మీరు ఎఫ్ఐఆర్లు కూడా బుక్ చేయలేదు. రాష్ట్రంలో ఎక్కడ మద్యం మీద ఎఫ్ఐఆర్లు పెట్టకూడదని మీరు ఇచ్చారు. ఇవాళ ఎవడైనా సరే ఆధారాలుంటే బుక్ చేయండి, కేసులు పెట్టండి, కఠినమైన శిక్షలకు గురయ్యేలా చూడండి అనేటువంటిది మా ప్రభుత్వ విధానం. స్పష్టంగా మేము పదే పదే చెప్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కమిటెడ్ గా ఉంది ఈ విషయంలో. మాకు ఆదాయం ముఖ్యం కాదు, ఆరోగ్యం ముఖ్యం. కష్టపడినోడు, అలవాటు పడినోడు అది మానడం సాధ్యం కాదు అనుకున్నాడు కాబట్టి వాడికి ప్యూర్ రెక్టిఫైడ్ ఈఎన్ఏ ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ ఉండేలా చూసేటువంటి పరిస్థితులు పెట్టారు. ఎక్కడ అక్రమ మద్యం రాకూడదు, ఇల్లిసిట్ లిక్కర్ ఉండకూడదు, పొరుగు రాష్ట్రాల నుంచి రాకూడదు అనేటువంటి స్ట్రిక్ట్ గా మొదలు పెడతా ఉంది కాబట్టే ఇది జరుగుతా ఉంది. దీన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఫేక్ ప్రచారం. అసలు నోరాయింగ్ ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు అది అన్ని పక్కనోడు బట్ట కాల్చి ముఖాన్ని వేసి వెళ్ళిపోవడమే. బెంగళూరు నుంచి రావడం, ఫ్లైట్ దిగడం, 4 మాటలు మాట్లాడడం, బట్ట కాల్చి ముఖాన్ని వేయడం, మళ్ళా వెళ్ళిపోవడం. చెప్పాను కదా, పింక్ డైమండ్ అట్లానే పోయింది. పింక్ డైమండ్ అన్నావు, కేసు వేసావు, విత్డ్రా చేసుకున్నావు. నెక్స్ట్ బాబాయిది. ఇట్లా ఎంతకాలం ప్రజల్ని మోసం చేస్తారు మీరు? ఫేక్ ప్రచారాలు ఆపమంటారు. నాకు నిజంగా బాధ అనిపించింది పొద్దున్న ఇన్సిడెంట్ చూసిన తర్వాత. టీవీ 2 నిమిషాలు చూస్తూ ఉంటేనే దాని మీద కూడా శవాల మీద పేలాలు ఏరుకునే రకంగా తయారైంది. మరొక్కసారి చెప్పబోయేటువంటిది ఒకటే, అదానీ వచ్చినా ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు నుంచే వచ్చింది, గూగుల్ వచ్చినా చంద్రబాబు నాయుడు. ఇంకా ఇది అండర్ సీ కేబుల్ అంట. నిన్న లెటర్ రాశాడంటే సింగపూర్ గవర్నమెంట్ వేస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు సిఫీ వేస్తోంది. ఇవాళ అసలు ఎవరు కేబుల్ వేస్తున్నారు, నువ్వు ఎవరికి లెటర్ రాశావు, గవర్నమెంట్ ఎక్కడన్నా కేబుల్ వేసిందా? ఏంటండి అసలు ఎవరిని మాయ చేయాలనుకుంటున్నారు మీరు? అది ఇట్స్ ఓపెన్ యాక్సెస్ కేబుల్. కేబుల్ వచ్చిన తర్వాత ఇక్కడ అందరూ తీసుకుంటారు. ఇక్కడ అదాని తీసుకుంటది, గూగుల్ తీసుకుంటది, ఎవరైనా తీసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ ఇవాళ బ్రాండ్ చంద్రబాబు కాన్ఫిడెన్స్ ఇచ్చాడు కాబట్టి ఈస్ట్ కోస్ట్కి వస్తున్నారు, వాళ్ళు విశాఖపట్నంకి వస్తున్నారు. న్యాచురల్ గా అద్భుతాలు సృష్టించే శక్తి మనకుంది విశాఖపట్నానికి అని చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉంటే మీరు దాన్ని ఉపయోగించలేదు. ఇవాళ ఆయన వచ్చాడు, మార్కెటింగ్ చేసుకుంటున్నాడు, కంపెనీలు వస్తున్నాయి. దాన్ని చూసి మీరు ఏదో రొమ్ములు కొట్టుకుంటూ నేను చేశాను. దయచేసి మీకు వస్తామంటే మీకు గూగుల్ లొకేషన్స్ అడ్రస్ పంపిస్తాం, అది కూడా గూగుల్లోనే చూసుకోవాలి మీరు. అదానికి ఇచ్చిన ల్యాండ్స్ ఇంకా ఇప్పటికే అట్లానే ఉన్నాయి, మేము వచ్చినా క్యాన్సిల్ చేయాల. గూగుల్ డేటా సెంటర్ పెడితే ఏమొస్తుంది, 200 ఉద్యోగాలు రావన్నారు. మరి ఈరోజు ఎందుకు అంత రొమ్ములు ఇచ్చుకుంటున్నారు? గూగుల్ డేటా సెంటర్ తో పాటు అద్భుతం జరగబోతోంది ఈరోజు విశాఖపట్నంలో. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీకి సంబంధించినటువంటి మేజర్ హబ్ అక్కడ రాకపోతుంది. ఎప్పుడైతే అది వచ్చిందో దాని చుట్టూ ఆ వ్యవస్థను వాడుకునేటువంటి కంపెనీలు వస్తాయి, ఆ ఎకో సిస్టమ్ డెవలప్ అవుతుంది. అవన్నీ లేట్ గా తెలుసుకున్నట్టున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏముంది, గోడౌన్ పెడతారు, ర్యాకులు పెడతారు, కంప్యూటర్లు పెడతారు అని చెప్పినైనా ఇవాళ గూగుల్ గురించి మాట్లాడుతున్నావు, సంతోషం. నువ్వు కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి మాట్లాడావంటే అది చంద్రబాబు నాయుడు గారు అచీవ్మెంట్ అనేటువంటిది నేను చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ. 2019 GOMS నంబర్ 9 జగన్మోహన్ రెడ్డి గారు ఆ జీవోని తర్వాత అదానీ పేరుతోటే మళ్ళీ ఆ పాత జీవోని ఉదాహరిస్తూ ఇచ్చాడు. ఆయన కాపీలు పంపించండి. తర్వాత మళ్ళీ విశాఖ ఇన్ఫోటెక్ అని అదే అదానీ సబ్సిడరీకి మళ్ళీ మార్చాడు 23లో 10 మెగావాట్లు. మొదటి 3 ఏళ్లలో 10 మెగావాట్లు పెట్టేటట్టు. ఇవాళ మనం మాట్లాడుతున్నటువంటిది 1000 మెగావాట్లు. ఇట్స్ వరల్డ్ రికార్డ్, ప్రపంచంలోనే ఒక అద్భుతం. నేను గొప్ప చెప్పడానికి కాదు, ఇట్స్ ఫ్యాక్ట్. చెప్పాను కదా, ఎన్ని పుంగనూరులు అయితే ఒక బెంగళూరు అవుతుంది, ఎన్ని 10 మెగావాట్లు అయితే ఒక 1000 మెగావాట్లు అవుతుంది. అందులో గూగుల్ లాంటి సంస్థ రావడం మీకు ఇంకా రాబోయేటువంటి 2-3 నెలల్లో చూడబోతున్నారు ఏ రకమైనటువంటి ప్రామిస్లు అనౌన్స్ అవుతున్నాయి అనేటువంటిది. నవంబర్లోనే చూస్తారు మీరు, ఎక్కువ దూరం కూడా లేదు. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నేను మళ్ళీ చెప్తున్నా, కొందరికి కొన్ని మాట్లాడకుండా ఉండటం బెటర్. నేను విండ్ మిల్స్ వస్తే పంటలు ఎండిపోతాయని చెప్పినట్టుగానే ప్రచారం. ఇవాళ నెక్స్ట్ జనరేషన్ హ్యాపెనింగ్. అమెరికా కొట్టుకుంటుంది, విలవిల్లాడుతుంది. గూగుల్ ఎందుకు
వాటర్ ఎక్కువ అవసరమని వదిలేస్తారా ప్రాజెక్టులు? దట్స్ ది నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీ. ఆ రోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని క్యాప్చర్ చేసుకోగలిగారు కాబట్టి మన పిల్లలు, ఈ రాష్ట్రానికి చెందినటువంటి పిల్లలు ప్రపంచవ్యాప్తంగా పోగలిగారు. నెక్స్ట్ 10-20 ఇయర్స్ టెక్నాలజీలో రూల్ చేయబోయేది ఏఐ. దాని హబ్ ఆంధ్రప్రదేశ్ కాబోతోంది, దాని హబ్ విశాఖపట్నం కాబోతోంది. ఒక చరిత్రకి సాక్షిభూతులం మనం. నేను చెప్తా ఉన్నాం, హైటెక్ సిటీ 5 అంతస్తుల భవనం అన్నారు, రెవల్యూషన్ తీసుకొచ్చింది. ఊరికి బొడ్రాయి ఇంతే, కానీ ఊరు పెద్దదవుతుంది. బొడ్రాయితోనే ఊరు ప్రారంభమయ్యేది, చిన్న బొడ్రాయి. భూమిలోకి ఒక అర్ధడుగు ఉంటుంది, భూమి పైన 6 ఇంచులు ఉంటుంది. ఒక బొడ్రాయి వేస్తే ఒక ఊరు డెవలప్ అవుతుంది. హైటెక్ సిటీ ఒక బొడ్రాయి పడితే సైబరాబాద్ డెవలప్ అయింది. ఇవాళ గూగుల్ వచ్చింది. రెవల్యూషనరీగా చూడబోతున్నాం. ఎక్కువ రోజులు లేదు, నవంబర్లోనే, ఈ నవంబర్ నుంచే మనం చూడబోతున్నాం అనేటువంటిది మీ అందరికీ తెలియజేస్తాం. జీతాలు ఇవ్వట్లేదు. ఖచ్చితంగా 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపల అందరికీ జీతాలు ఇస్తున్నాం. మాక్సిమం 1 నుంచి 2 తారీఖుల్లోనే, డిలే ఎవరికైనా అయితే 4th, 5th లోపల జీతాలు వస్తున్నాయి. ఉద్యోగ సంఘాలు మొన్నే ముఖ్యమంత్రి గారిని కలిసి సంతోషాన్ని వ్యక్తం చేసిపోయారు. ఆయన ఏం చేశాడు? అన్ని బకాయిలు పెట్టిపోయాడు. 20,000 కోట్లని మేము చెప్తే కాదు, 26,000 కోట్లు మాకు బకాయిలు పెట్టిపోయాడు ఆయన అని చెప్పారు. ఇవాళ మేము అనుభవిస్తున్నాం, కష్టపడుతున్నాం. ఈ రాష్ట్రం కోసం వాళ్ళు కూడా తపన పడ్డారు. ఈ రాష్ట్రం బాగుండాలి. ఎందుకనంటే అల్టిమేట్లీ మనమందరం ఈ రాష్ట్రంలో ఉండాల్సిన వాళ్ళం. మనము, మన పిల్లలు ఈ రాష్ట్రంలో ఉండాల్సిన వాళ్ళం. వాళ్ళకి ఆ కమిట్మెంట్తో ఆలోచించారు. గత ఎన్నికల్లో వాళ్ళు కూడా సరైన నిర్ణయం తీసుకున్నటువంటి ప్రజల్లో వాళ్ళు కూడా ఒకరు ఉద్యోగులు. సో వీ నో ఉద్యోగులను ఎట్లా చూసుకోవాలి, వాళ్ళతో ఎట్లా పని చేయించుకోవాలి అనేటువంటి క్లారిటీ మా ప్రభుత్వానికి ఉంది. చేయగలిగినన్ని చేస్తున్నాం. వాళ్ళకి పరిస్థితులు ఏంటో మనకు తెలుసు. కాబట్టి ఎంప్లాయీస్ ఇవాళ హ్యాపీగా ఉన్నారు. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు హ్యాపీగా లేరు. నేను మీకు చెప్తా ఉండేది ఏంటంటే 2019లో అదానీ ప్రాజెక్ట్ ని చంద్రబాబు నాయుడు గారు ఇనిషియేట్ చేసిన తర్వాత ఎన్నికలు వచ్చాయి. వాళ్ళు అన్ని పరిశ్రమల్ని చూసినట్టే దాన్ని కూడా చూశారు. కానీ అదానీ దేశంలో బలవంతుడు కాబట్టి ఆయన నిలదొక్కోగలిగాడు. విధిలేని పరిస్థితుల్లో, నేను కొన్ని ఆన్ రికార్డ్ చెప్పకూడదేమో మరి, విధిలేని పరిస్థితుల్లో మళ్ళీ వాళ్ళకే రివైజ్ చేస్తూ జీవో ఇచ్చారు. ఆఖరికి తప్పని పరిస్థితుల్లో ఇప్పుడు అమర్ రాజా బ్యాటరీస్ ని తరిమేయగలిగారు, అదానీని తరిమేయలేకపోయారు. జీవో ఇచ్చాడు, విధిలేని పరిస్థితుల్లో జీవో ఇచ్చాడు. ఇవాళ ఆయన ఏం కన్ఫ్యూజ్ అయ్యాడనంటే, అదానీ వాళ్ళు ఒక ట్వీట్ చేశారు, గూగుల్తో మేము కలిసి ఏఐతో పనిచేస్తామని. బయోవల్కేషన్ కూడా ఇవ్వచ్చు, గూగుల్తో కలిసి పనిచేస్తానని. గూగుల్ పెడుతున్న సెంటరే అది. దే ఆర్ ది హబ్. ఎవరైనా వాడుకోవచ్చు ఆ ఫెసిలిటీస్. వాళ్ళు క్రియేట్ చేసేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక గూగుల్ అయింది, రేపు టీసీఎస్ రేపు వాడుకోవచ్చు. ఈ దేశంలో ఉన్న ప్రతి సంస్థ కూడా వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసం ఖచ్చితంగా ఒక సెంటర్ ని విశాఖలో పెట్టుకుంటారు. సో గూగుల్ ఆయన కన్ఫ్యూజ్ అయిపోయినట్టున్నాడు. అదానీ గూగుల్ ఒకటే. వాళ్ళు ఎక్కడో గురుగాంలో కలిశారంట. గురుగాం ప్రాజెక్ట్ గురుగాందే, ఆంధ్ర ప్రాజెక్ట్ ఆంధ్ర గూగుల్ క్లియర్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేరుగా గూగుల్తో సంప్రదించి గూగుల్ ఏర్పాటు చేసిందే. అదానీ అని ఆయన ఏం చెప్పుకుంటున్నాడో అది సపరేట్ గా ఉన్నాయి, ఇప్పటికీ కూడా ఉన్నాయి. రేపు పొద్దున 100% నాకు నమ్మకం ఏంటంటే వాళ్ళు కూడా వీళ్ళతో జాయిన్ అవుతారు. రేపు కన్స్ట్రక్షన్ వర్క్ చేయొచ్చు. గూగుల్ సంస్థను నేను కడతాను అని చెప్పి అదానీ కట్టొచ్చు. అదానీ కట్టినంత మాత్రంతో అది అదానీ అవుతుందా? మా సురేంద్ర కట్టొచ్చు, ఎవరైనా కట్టొచ్చు. కట్టినంత మాత్రంలో కలిసి పని చేస్తామని ట్వీట్ చేస్తే నేనే తెచ్చానని. అదాని ఏర్పాటు చేయలేదు, కోట్ల విలువైన భూములు ఆయనకి ఇచ్చారు 6 ఏళ్ళైనా. ఇంకా ఎంతకాలం దాన్ని చర్యలు తీసుకోకుండా గవర్నమెంట్ ఉంటుంది సార్. 5 ఏళ్ళు ఆయనే ఉన్నాడు, 6 ఏళ్లలో కాదు. మేము పెట్టమంటున్నాం, మమ్మల్ని పెడతారు, గ్యారంటీ ఉంది. 6 ఏళ్లలో 5 ఏళ్ళు ఆయనే ఉన్నాడు. మీరు అడిగే ప్రశ్నలోనే ఆన్సర్ ఆయన ఎందుకు తీసుకోలేకపోయాడో కూడా చెప్పాను నేను మీకు. ఇవాళ పెడతాడు ఖచ్చితంగా. ఆయనే కాదు, ప్రతి ఒక్కరు కూడా వచ్చి విశాఖపట్నం పెడతారు. దట్స్ ది రెవల్యూషన్ గోయింగ్ టు హ్యాపెన్. నేను చెప్తున్నది అదే. జగన్మోహన్ రెడ్డి గారికి గూగుల్ కి ఎటువంటి సంబంధం లేదు, సబ్సీ కేబుల్ కి సంబంధం లేదు. ఈయన రాసింది ఎవరికో లెటర్ రాశాడంట. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు కేబుల్ ఎవరు వేస్తున్నారో కూడా ఆయనకు తెలిసినట్టు లేదు. గుడ్, మీ చేత టెక్నాలజీ అనేటువంటి పదాన్ని, గూగుల్ అనేటువంటి పదాన్ని, డేటా సెంటర్ అనేటువంటి పదాన్ని
అనిపించగలిగాడు అని అంటే చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ దాంట్లో అనుమానం ఏం లేదు. ఎన్ని రోజుల లోపల ఈ గూగుల్ అకౌంట్ వచ్చింది సార్, తర్వాత ఉద్యోగాలు ఎంతమందికి వస్తాయి? చెప్పాం కదా, గూగుల్ ఇజే ఊరికి బొడ్రా వేస్తే ఊరు ఎట్లా పెరుగుతుందో గూగుల్ అనేటువంటిది ఈజ్ గోయింగ్ టు క్రియేట్ రెవల్యూషన్. ఎస్, దాని మీద పూర్తి డీటెయిల్స్ వస్తాయి. ఓ అద్భుతాన్ని మనం చూడబోతున్నాం. ఇది ఏ హబ్ ఏర్పాటు చేస్తాం. అరే సుందర్ పిచ్చా ఇలాంటి వాడు మీరు తమిళనాడు రాజకీయాలు చూడండి ఎంత వేడెక్కినాయో గూగుల్ మీద. చూస్తున్నారా అసలు? తమిళనాడు రాజకీయాలు ఎలక్షన్లు మొత్తం గూగుల్ చుట్టూ తిరుగుతున్నాయి. ఆ ముఖ్యమంత్రి ఫెయిల్ అయిపోయాడు, ఒక తమిళుడు గూగుల్ కి అధిపతిగా ఉండి ఆయన తెచ్చుకోలేకపోయాడు, గూగుల్ ని చంద్రబాబు నాయుడు తీసుకుపోయారని. కర్ణాటకలో రాజకీయం వేడెక్కిపోయింది, ఆంధ్ర కారం తగిలింది అనేటువంటిది కర్ణాటక రాజకీయాలు మొత్తం రోజు ఆత్మరక్షణలో మంత్రులు చెప్పుకుంటున్నారు, మహారాష్ట్రలో మాట్లాడుకుంటున్నారు. ఇవన్నీ చూసిన తర్వాతే జగన్మోహన్ రెడ్డి గారు నేను అన్నాడు. అన్ఫార్చునేట్లీ నాయన కొంచెం జీవో కాపీలు తెప్పించుకో, సరైన పెట్టుకో పక్కన, వాళ్ళు వీళ్ళు కోడిగుడ్డు మంత్రులను పెట్టుకుంటే ఇట్లానే ఉంటది మీ పరిస్థితి. కాబట్టి ప్రాక్టికల్ గా నేను చెప్తా, కొన్ని నేను మాట్లాడకూడదు, కొన్ని నేను మాట్లాడితే ప్రజలు ఒప్పుకోరు. నేను విమానాలు ఎగిరిస్తాను ఇంకోటి మాట్లాడితే నమ్ముతారా ప్రజలు? సో మీకు కూడా అంత టెక్నాలజీ మన సబ్జెక్ట్ గా అది ఎందుకు వదిలేయండి. జగన్ గారు స్పీకర్ టార్గెట్ చేయడం, మనం 30% టార్గెట్ చేసి నకిలీ బడ్జెట్ తయారు చేస్తున్నాడు, స్పీకర్ నేను అనేది ఏంటంటే ఆయన ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు, అందరినీ మాట్లాడుతున్నాడు. నిన్నటికి నిన్న మా బాలకృష్ణ గారిని తిట్టారు, తీవ్రంగా ఖండిస్తున్నాం. నిజంగా బాలకృష్ణ గారు ఆయనకు ఉన్నటువంటిది ఏదో చెప్పాడు, ఆయన మాట్లాడొచ్చు. కానీ ఆయన మాట్లాడిన పదం ఏంటి? ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆయన మాట్లాడేటువంటి పదం అది. ఆయన సంస్కారం ఏందో ఆయనే కనపడతా ఉంది. ఇంకా దాని గురించి నేను సర్టిఫికెట్ ఇవ్వాల్సిన పని ఏంది?